ఎలా పడిపోయింది? అది అక్క, ఆ మేకేదో తగిలి. ధరణి, ఒకవేళ వెనక నుంచి నీళ్ళలో ఏమైనా పడిందా? చూద్దాం పదక్క. యాడికి పోతున్నారమ్మా? రా. బిడ్డ, ఏంటమ్మా ఏమైంది? నిన్నేనే, ఏమైంది? అమ్మా, మీరు నాకు చిన్నప్పుడు రక్ష కట్టారు కదా, అది తెగిపోయి నీళ్ళల్లో పడిపోయింది. చూసుకోవాలి కదే, మరీ అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? నేను జాగ్రత్తగానే ఉన్నానమ్మా, కానీ అదిగో ఆ మేకకు తగిలి పడిపోయింది. సరే సర్లే, మీరందరూ పైకి పోండి, నేను పోయి చూసొస్తా. వద్దు నాన్న, నేను చూస్తాను. నాన్నని వెళ్ళనివ్వు ధరణి. వద్దక్క, నాన్నంతసేపు నీళ్లలో ఉండలేరు. నాకు ఈతొచ్చు కదా, నేను దిగి చూస్తాను. జాగ్రత్త బిడ్డ. ధరణి, జాగ్రత్తమ్మా. నువ్వు పెట్టే ఈ పరీక్ష ఆ బిడ్డకి రక్ష లేక శిక్ష? ఏంటమ్మా నీ లీల? ధరణి, దొరికిందా? లేదమ్మా. రేయ్, ఆ బిడ్డనే కాదు, ఏ పసికందు కనిపించినా అన్న సంపేయమని ఆర్డర్ ఇచ్చిండు. చిన్నప్పుడు నాకు ధరణి దొరికింది కూడా ఇదే శాలువలో, ఇదే గుడిలో. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అలాంటిది అతనెవరో ఒంటిపైనుంది అంటే ధరణికి వాళ్ళు అయిన వాళ్ళ? ధరణి ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళైతే అమ్మో. ఏది ఏమైనా అతను ధరణికి అయినవాడో కానివాడో ఇప్పుడే తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళుంటాడు? అమ్మా, అదిగో నాన్న ఎక్కడున్నారు, రండి. ఏమయ్యా, ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయావు? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఏమైంది నాన్నా? ఏం కాలేదమ్మా, కానీ మనం ఇక్కడ ఉండొద్దు, త్వరగా వెళ్ళిపోదాం పదండి. ఏందయ్యా, మొత్తండే ఆ మాట అంటున్నావా? ఈ రోజు గుళ్ళో కుంతి నాటకం వేస్తామని డబ్బులు కూడా తీసుకున్నాం.
మరిప్పుడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఊళ్ళో మనకి మాట రాదా? అసలే చాలా ఏళ్ల తర్వాత ఈ ఊరికి తిరిగొచ్చాం. మర్యాద పోయినా మాట పడ్డం కష్టమయ్యా. అవును నాన్న, అసలు నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావో అదే చెప్పు. అబ్బా మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదే. నాన్నా, ఇప్పటికి నీకు ఈ ఊళ్ళో చాలా గౌరవం ఉంది. అందుకే కదా ఇన్నేళ్ల తర్వాత వచ్చినా గుర్తు పెట్టుకుని మరీ వెతుక్కుంటూ వచ్చి నాటకం వేయమన్నారు. మరి ఇప్పటికిప్పుడు ఉన్న బలంగా వెళ్ళిపోదామంటే ఏమైనా బాగుంటుందా చెప్పు? నేను ఆలోచిస్తుంది నీ గురించేనమ్మా. నా గురించా? నా గురించి ఎందుకు నాన్నా? నాకేమవుతుంది? ఆ, 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 అది కాదమ్మా. నాన్నా, నువ్వు మనసులో ఏదో అనవసరమైన భయాన్ని పెట్టుకున్నావు. నీకు ఎంతో మంచి పేరు తెచ్చిన కుంతి నాటకాన్ని మనం వేసే వెళ్తున్నాం అంతే. హ, చెప్తున్నాను కదా వద్దు వెళ్ళిపోదామని. ఎవరికి అర్థం కావట్లేదా? వెళ్ళండి, వెళ్ళి మన సామాన్లన్నీ సర్దుకురండి. వెళ్ళండి.